బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీ వీడుతుండడంతో అధిష్టానం సతమతమవుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ హరీష్ రావుల సొంత ఇలాకాలోనే బీఆర్ఎస్కు షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. ఇదే బాటలో మరికొందరు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వలసల్ని ఆపేందుకు కేసీఆర్ చేస్తున్న బుజ్జగింపులేవీ పనిచేయడం లేదు. ఈ క్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో మెదక్లో రాజకీయం రసవత్తరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు అందులో ఒకరు పార్టీ మారారు. అయితే కేసీఆర్ హరీష్ రావు సొంత జిల్లాలో ఆ పరిస్థితి రాదని భావించారు అంతా. కానీ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని ప్రజాప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీ వీడుతుండడంతో అధిష్టానం సతమతమవుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ హరీష్ రావుల సొంత ఇలాకాలోనే బీఆర్ఎస్కు షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎస్, ఎంఎన్ఆర్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూలిపోతుందని, ప్రభుత్వం విచ్ఛిన్నమవుతుందని కూడా కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ సీరియస్గా రియాక్ట్ అయింది. ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వలస పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సందర్భం కనబడుతుంది. కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు సంబంధించిన సొంత మెదక్ జిల్లా పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 4 మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది కలకలం రేపిన సందర్భం తెలిసింది. అందులో భాగంగా ఒక అతను నిన్న గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో మొత్తం మెదక్ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకుంది. అందులో భాగంగా ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డితో 4 పెరిగింది. మరో 6 సంబంధించిన విషయాల్లో చూసినట్టయితే మనకు ఒకటి కేసీఆర్, ఒకటి గజ్వేల్లో ఉన్నారు, అదేవిధంగా మెదక్లో హరీష్ రావు ఉన్నాడు. ఈ ఇద్దరు మినహా మిగతా సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన వారిలో ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటుగా జహీరాబాదు ఎమ్మెల్యే మాణిక్రావు, అది సంగారెడ్డి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, వీళ్ళు 4 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సో తొలుతగా ఈ 4 తప్ప మిగతా సంబంధించిన ఇద్దరు మాత్రం అంటే కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, ఈ ఇద్దరు మినహా మిగతా సంబంధించినటువంటి ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే అసలు అక్కడ వాషౌట్ అవుతుందని కూడా భావిస్తున్నది. సో వాళ్ళు కూడా ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో అంటే పార్టీకి దగ్గరగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నేడో రేపో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ గూడెం మహిపాల్ రెడ్డితో సహా వీళ్ళందరూ 4 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫస్ట్ అందరికంటే ముందుగా ఈ చేరికల పర్వం కంటే ముందుగానే వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వారితో భేటీ అయిన పరిస్థితి కనబడింది. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకరొకరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈ నేడో రేపో దుబ్బాక సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత నర్సాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం